వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మరి ఒక వారం రోజుల క్రితం ఆయన ఫోన్ కాల్ సంభాషణకు సంబంధించి ఒక ఆడియో కాల్ లీక్ అయినటువంటి విషయం అందరికీ తెలిసింది. ఆయన మరి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానితోటి ఫోన్ కాల్ మాట్లాడిన పరిస్థితి ఉంది. ఆయన తెలుగు యువత అధ్యక్షుడు కూడా. సో ఆయనతోటి మాట్లాడినటువంటి ఆ ఫోన్ కాల్ బయటికి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున మరి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మీద విమర్శల జల్లు కురిపించారు. అదేవిధంగా ఆయన ఇంటి ముందుకు వెళ్ళి డైరెక్ట్గా బ్యానర్లు కూడా చించేశారు. ఖబర్దార్ దగ్గుపాటి ప్రసాద్ దమ్ముంటే బయటకు రమ్మని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క పంచాయతీ నడుస్తూనే ఉంది. అయితే ఇప్పటి వరకు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఆయనకి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పలేదనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అదేవిధంగా ఆయన ఏమంటా ఉన్నారు, ఈ వాయిస్ నాది కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో వెళ్ళి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేశారు. ఎవరో నా మీద ఈ విధమైనటువంటి కుట్రకు తెరలేపారు, నేను మాట్లాడినట్టు క్రియేట్ చేశారని చెప్పేసి. అయితే సరే, ఈ మధ్య కాలంలో ఆడియోలు కాదు వీడియోలు బయటకు వచ్చినప్పుడు కూడా ఈ వీడియోలో ఉందో నేను కాదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. మొన్నటిగా మనం చూస్తే తెలుగుదేశం పార్టీ చెందినటువంటి గుంటూరు 1 టౌన్ ఎమ్మెల్యే నజీర్ గారికి సంబంధించిన ఒక వీడియో కాల్ బయటకు వచ్చింది. ఒక మహిళతో ఆయన మాట్లాడింది. ఆ తర్వాత ఆ మహిళ ప్రెస్ మీట్ పెట్టి ఏడుస్తూ చెప్పింది, ఇది నేను వేరే ఎవరితో మాట్లాడుతున్నాను, ఇది అసలు నాది కాదు, నేను కాదు మాట్లాడుకుంది, ఇది ఎవరో మార్ఫింగ్ చేసి నన్ను వ్యక్తిత్వ హననం చేస్తున్నారని. మళ్ళీ ఆ తర్వాత ఆయనకు సంబంధించిన మరికొన్ని ఎపిసోడ్లు తెర మీదకి వచ్చాయి. ఇలా చెప్పుకుంటా పోతే కొంతమంది ఎమ్మెల్యేల మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎవరన్నా కొట్టాడనో దూషించాడనో రకరకాలుగా. మొన్నటిగా మనం చూస్తే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఏకంగా ఫారెస్ట్ అధికారుల్ని ఆయన దాడి చేసి వాళ్ళ మీద ఆయన కారు ఎక్కించుకొని ఆయన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళి వాళ్ళని రాత్రంతా చిత్రహింసలు పెట్టిన పరిస్థితి ఉంది. ఆయన కారు ఆపారని. ఆ తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు, వాళ్ళు వసూలుకు పాల్పడుతున్నారు, నా కారు ఆపారు, అభివృద్ధికి అడ్డుపడుతున్నారు, కావాలని వాళ్ళు నా కారు ఎక్కించుకొని శ్రీశైలం అంతా తిప్పాను, నేను చేసిన అభివృద్ధి చూపించని చెప్పేసి ఆయన ఒక హాని చెప్తా ఉన్నాడు. అంటే సాధారణంగా ఎవరైనా తప్పు చేసి దొరికిపోతే ఇది నేనే చేశాను తప్పని ఒప్పుకునేటువంటి స్వభావం ఈ భూమి మీద ఏ మనిషికి లేదు. ఇప్పటి వరకు ఎవరు కూడా నేనేనండి ఈ వీడియో కాల్లో ఉంది, ఈ విధంగా బట్టలు ఓడదీసి నేనే చూపించాను అని చెప్పేసి ఒప్పుకునోడు లేడు. ఎందుకంటే గతంలో చూస్తే వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కొంతమంది ఎంపీలుగా ఉన్నటువంటి వారి నగ్న వీడియోలు బయటకు వచ్చినాయి. మరి ఆ రోజు వాళ్ళు ఏం ఒప్పుకోలేదు, ఇది నాది కాదు మార్ఫింగ్ అని చెప్పేసి ఇష్టానుసారంగా బూతులు తిట్టారు. సో ఎవ్వరూ కూడా వాళ్ళ యొక్క వ్యవహారం బయటపడినప్పుడు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఇకపోతే మనం దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి యొక్క ఎపిసోడ్కి వద్దాం. అయితే చాలామంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఏమీ మందలించలేదు, ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు, ఆయన సస్పెండ్ చేయలేదు. ఎందుకంటే నందమూరి హరికృష్ణ గారి భార్యని ఆయన దుర్భాషలాడారు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి లకారం భాషతో దూషించారు. ఆ కాల్లో, ఆ ఆడియో కాల్లో ఏముంది, లకారం భాషతోటి ఇష్టానుసారంగా చాలా నీచంగా మాట్లాడినటువంటి ఆ యొక్క పరుష పదజాలకు సంబంధించినటువంటి ఆ వాయిస్ బయటికి రాగానే ఎన్టీ రామారావు గారి అభిమానులు, కుటుంబ అభిమానులు రగిలిపోతూ ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ గారి కుటుంబ అభిమానులు ఎంత కాదనుకున్నా జూనియర్ ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారికి సినిమా వారసుడు, అవసరమైతే ఇంకో 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత రాజకీయ వారసుడు కూడా అవ్వచ్చు. అవ్వడం అని చెప్పడానికి ఏం లేదు. సరే, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్న, చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కలిసి కూడా రాజకీయాలు చేయొచ్చు. సో ఈరోజు అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి బీజేపీ సపోర్ట్ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రేపొద్దున మళ్ళీ జనసేన తెలుగుదేశం వాళ్ళు 15 ఏళ్ళు కలిసి ఉంటా ఉంటున్నారు. మరి 20 సంవత్సరాల తర్వాత కలిసి ఉంటామని చెప్పట్లేదుగా. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అండ లోకేష్ గారికి అవసరం అవ్వచ్చుగా. వాళ్ళంతా కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు. సో కాబట్టి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారిని తిడితే ఎందుకని లోకేష్ గారు చంద్రబాబు గారు స్పందించట్లేదని చెప్పేసి చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇకపోతే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని మాట్లాడారు. ఏం మాట్లాడారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే ఉంది. ఏం మాట్లాడారు, సీరియస్ అయ్యారా, తిట్టారా, నేను సస్పెండ్ చేస్తానని అన్నారా, ఆ విధంగా ఎందుకు మాట్లాడేవయ్యా అని అన్నారా, ఆయన ఏం చెప్పారు అనేది ఇక్కడ ప్రధానంగా మనకు అందుతున్న సమాచారం. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని చాలా సీరియస్గా ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మందలించారు. నువ్వెందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, నీకు ఏం సంబంధం ఉండి మాట్లాడాల్సి వచ్చింది, అనవసరమైనటువంటి వివాదాన్ని నువ్వు క్రియేట్ చేశావు, అసలే సమస్యలతో సతమతమవుతూ ప్రభుత్వాన్ని నడిపించుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ మేము ముందుకు వెళ్తూ ఉంటే ఈ సినిమా వివాదం ఏంటి, కొత్త వివాదం, జూనియర్ ఎన్టీఆర్ ఏమన్నా అన్నాడా, సరే అంటే ఏదో అంటాడు, దాన్ని నువ్వు ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఏంది, ఇష్టానుసారంగా నువ్వు ఎందుకు మాట్లాడావు,
అని ఆయన మాట్లాడిన క్రమంలో మరి ఆయన నాది కాదండి ఈ ఆడియో టేపు, నేను మాట్లాడలేదు, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను, ఇంకా పూర్తిగా దానికి సంబంధించి విచారం కూడా జరుగుతూ ఉంది ఆయన ఏదో చెప్పారంట. సో చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా సీరియస్గా చెప్పారు, ఇంకొకసారి ఇలాంటివి కనుక రిపీట్ అయితే నేను ఇమీడియట్గా సస్పెండ్ చేసి పడేస్తాను, నాకు అవసరం లేదని. ఇది నీది కాదంటున్నావు, సరే విచారణ జరుగుతుంది, జరిగిన తర్వాత మాట్లాడదాం. అయినప్పటికీ కూడా ఎందుకు నీకు అంత అవసరం ఏంటి? ఒకవేళ నీదైతే నీకు అవసరం ఏంటి? నిన్ను మేమేమైనా మాట్లాడమని చెప్పామా? ఈరోజు అందరూ ఏమనుకుంటారు, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడమంటే ఈయన ఎమ్మెల్యే గారు మాట్లాడారని అనుకుంటారు కదా. సో మీరు ఎందుకు ఆ విధంగా చేశారు? మీ వల్ల నాకు ఎన్ని తలవంపులు వస్తున్నాయి, మీ వల్ల నాకు ఎంత చెడ్డ పేరు వస్తుంది. ఆయన ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారు, సాక్షాత్తు ఆ నందమూరి తారక రాముడి వారసుడు ఆయన, హరికృష్ణ గారు కుమారుడు, నా మేనల్లుడు, నా బావమర్ది కుమారుడు, నా భార్య మేనల్లుడు. నువ్వు ఆ విధంగా ఎందుకు మాట్లాడావని చెప్పి చంద్రబాబు గారు చాలా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైనా రియాక్ట్ అవుతారు. రేపో మాపు చంద్రబాబు గారు జూనియర్ ఎన్టీఆర్ గారు కలుస్తారు. హరికృష్ణ గారు చనిపోయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణరామ్ గారు ఏడుస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఓదార్చారు గుండెలకు హత్తుకొని. వారి రక్త సంబంధం అది. సో చిన్న ప్రాబ్లం చంద్రబాబు గారికి లోకేష్ గారికి వచ్చినా ఆయన విలువెల్లాడతాడు. ఆయన మేనత్త భర్త అయినా వాళ్ళందరూ ఒక్కటే కుటుంబ సభ్యులు. వాళ్ళు ఎక్కడ ఫైట్ చేసుకోలేదు. ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని మీ అంతు తెలుస్తా, లోకేష్ గారిని మీ సంగతి తెలుస్తా, మా తాత పట్టి నాకు ఇవ్వని అక్కడ అన్నాడా? అసలు ఏం లేదు ఆ సందర్భం. ఇక్కడ అత్యుత్సాహపరులు కొంతమంది. ఈయన ఎమ్మెల్యే గారు నిజంగా అది ఆయనదని తేలితే ఆయన అత్యుత్సాహపరుడే. ఆయనకేం సంబంధం అంటే లోకేష్ గారి దగ్గర మార్కులు కొట్టేయడానిక, ఇలా మంత్రి పదవి కోసమా? ఇలాంటి పనులు చేస్తే పబ్లిక్లో మీ గ్రాఫ్ పెరుగుతుందంటే అది పొరపాటు. మీ గ్రాఫ్ తగ్గుతుంది అలాంటి మాటల వల్ల, అలాంటి చర్యల వల్ల. సినిమాలు ఆపాల్సిన అవసరం మీకేంది? గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఆపి 5 రూపాయలకే టికెట్ పెట్టి వ్యవస్థ మొత్తం, ప్రభుత్వం మొత్తం థియేటర్ల దగ్గర పెట్టి ప్రభుత్వ అధికారులని సినిమాలు ఆడించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ప్రజలు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు, మూల కూర్చోబెట్టారు. తప్పది. సినిమా ఆడనివ్వండి, ఏమైంది? సరే జూనియర్ ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు అనుకుందాం, ఆయన ఇప్పటివరకు మాట్లాడాల, అయితే సినిమాలు ఆపుతారా? ఎవరిచ్చారు మీకు హక్కు? ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది రాచరికం కాదు ఇది. సో అనవసరమైనటువంటి వివాదాల్లోకి ఆ ఎమ్మెల్యే గారు వెళ్ళటాన్ని చంద్రబాబు నాయుడు గారు ఖండించినట్టయితే తెలుస్తూ ఉంది. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు 2009లో తన ప్రాణాలు అడ్డుపెట్టి టీడీపీ కోసం ప్రచారం చేశాడు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయనకు రోడ్డు యాక్సిడెంట్ కూడా అయింది, ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఆయన ఎప్పుడూ తెలుగుదేశానికి దగ్గరే, దూరం కాదు. ఆయన గతంలో కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడాడు, నా ప్రాణం ఉన్నంత వరకు మా తాత నందమూరి తారక రామారావు గారు పెట్టిన టీడీపీతోనే నేను ఉంటాను అని. కాబట్టి అవన్నీ గుర్తుంచుకోవాలి మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ. వాళ్ళ మధ్య కుటుంబ సభ్యుల మధ్య ఏదో ఉంటుందేమో చిన్న చిన్న మనస్పర్ధలు, అంతేగాని రేపొద్దున మీరు ఇది ఇంకా 3.5 సంవత్సరం ఎమ్మెల్యే టర్మ్ అయిపోతే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మిమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. మీకు సీట్ ఇస్తారా ఇవ్వరో కూడా తెలియదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారికి నారావారి కుటుంబానికి వాళ్ళు జీవితాంతం, వాళ్ళు బతుకున్నంత వరకు ఒకరికొకరు వారి మధ్య సత్సంబంధాలు ఉంటాయి. వారు ఎవరికి ఏం జరిగినా పరిగెత్తుకుంటూ వస్తారు మిగతా వ్యక్తులు, మీరెవరు? సో కాబట్టి కాస్త ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. గట్టిగా అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే మందలించినట్టు తెలుస్తూ ఉంది, గడిపెట్టినట్టు తెలుస్తూ ఉందని చెప్పేసి కూడా చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. సో కాబట్టి అంటే యాక్షన్ అనేది విచారణ జరుగుతూ ఉంది, అవన్నీ తేలాలి. దాని తర్వాత మరి ఆయన ఏం యాక్షన్ తీసుకుంటాడో అనేది కూడా నెమ్మదిగా బయటకు వస్తుంది. అంటే వెంటనే ఏదో ఒకటి ఆడియో కాల్ ఏదో రాగానే ఇమీడియట్గా ఎమ్మెల్యేని సస్పెండ్ అంటాం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఎపిసోడ్లో ప్రజలు చాలామంది ఆయన సస్పెండ్ చేయాలని కోరుకున్నారు, అది కరెక్టే. ప్రభుత్వ అధికారిని కొట్టే హక్కు ఎవరు ఇచ్చారు మీకు? అది తప్పది. ఒక రౌడీలాగా ఎమ్మెల్యే గారు వ్యవహరించారని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ ఎపిసోడ్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు, కానీ ఈ ఎపిసోడ్ నిజంగా ఇది నిజమా కాదా? అక్కడంటే బుడ్డా రాజశేఖర రెడ్డి గారి విజువల్స్ కళ్ళగట్టినట్టు కనపడుతున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారికి సంబంధించి ఆడియో టేప్ ఆయిందా కాదా అనేది పూర్తిగా దానికి సంబంధించిన ఎంక్వైరీ చేసి దాన్ని నిజ నిర్ధారణ చేసి విచారించి టెక్నికల్గా విచారణ జరిపి సో ఆ తర్వాత మరి ముఖ్యమంత్రి గారు ఏం చర్యలు తీసుకుంటారో తెలియదు. కానీ మొత్తానికి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తోటి చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా సీరియస్గా మాట్లాడినట్టయితే తెలుస్తూ ఉంది.